చాలా మంది దేవునికి ప్రార్థిస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూ ఏమంటారు, దేవా నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ అప్పుల బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు అని చెప్పి చాలా మంది ఏడుస్తూ ప్రార్థిస్తారు. ఇంకా దేవుడు ఇంకా తీర్చకపోయేసరికి ఎంతకాలమయ్యా నాకు ఈ కష్టాలు, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం నాకు ఈ శ్రమలు పెడతావు, ఇంకా ఎంతకాలం నన్ను పరీక్షిస్తావు అని అంటాం. అవునా, మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఇలానే ప్రార్థిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతకాలమయ్యా నాకు ఈ కష్టాలు అని మనం అంటున్నాం కదా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా అది ఉదయమునకు ఏ విధంగా మారిపోద్దంట, సంతోషంగా మారిపోద్దంట. అంటే మనకి సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రంతా మనం బాధపడ్డాం. ఆ యొక్క బాధను దేవుడు ఏ విధంగా మార్చేస్తాడు, ఉదయానికి సంతోషంగా మార్చేస్తాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ శ్రమల ద్వారా దేవుడు మనకి అన్ని లాభాలు చేయాలనుకుంటున్నాడు అన్నదాని గురించి మనం ఆలోచిద్దాం. మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చేస్తానన్నాడు.